ఈ సర్కార్ హాస్టళ్ల పరిస్థితి చూస్తుంటే రోజుకింత దిగజారుతున్నట్టే ఉన్నది. చెప్పేటోడు లేక చెడిపాయే బుద్ధి అన్నట్టు కలెక్టర్లు లీడర్లు అప్పుడప్పుడు ఓసారి చెక్కింగ్లకు పోతే ఏమన్నా భయం ఉండేది కావచ్చు. ఏ హాస్టల్లో చూసినా పురుగులన్నం బల్లి బొద్దింకలు పడ్డాయనే లొల్లులే ఎక్కువైతున్నాయి ఈ నడుమ. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి కాడున్న నాచారం కస్తూర్బా గాంధీ హాస్టల్లా ఆడవిల్లలంతా పురుగుల అన్నం పెడుతురని చదువులు పక్కకు పెట్టి సడక్ల మీదకి వచ్చిర్రు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అస్సలే పట్టించుకుంటలేరని మండిపడుతుర్రు. ఇలా కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా మేం దీక్ష బంద్ చేసేదే లేదని జిద్దు పట్టుబట్టిర్రు. ఎన్ని రోజుల నుంచి పురుగుల అన్నం పెడితే పిల్లగాండ్లు ఇవాళ ఇంత లొల్లి చేస్తారు చెప్పుర్రి. ఈడనే కాదు తెలంగాణ ఏ హాస్టల్లోనైనా గిదే కథ ఉన్నది. హైదరాబాద్ లో ఉన్న JNTU కూడా గిదే కథ అయింది. చాలా హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లగాళ్ళు దావఖాన పాలవుతుర్రు. అయినా కూడా ఆఫీసర్లు కుర్చీలకెళ్ళి లేస్తలేరంటే ఏందన్నట్టు. సీఎం సార్ సొంత నియోజకవర్గంలో హాస్టళ్ల దుస్థితి గిట్లుంటే వేరే కాడ పరిస్థితి ఏందని అటు ప్రతిపక్ష పోళ్ళు సోషల్ మీడియాలో మండిపడుతుర్రు. చూడాలి మళ్ళా సర్కారు వీటి మీద ఎసొంటి యాక్షన్ తీసుకుంటుందో. కంప్యూటర్ వచ్చింది సార్, కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికనే సరిగా అన్నం మీద మళ్ళీ హాస్టల్ చేస్తే హాస్టల్ సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకు చెప్పండి సార్. మేము వచ్చిన వరకు ఓకే సార్, ఇప్పుడే కాదు సార్. ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్, వాళ్ళకు విద్య సార్, వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు. మేము ఆగలేదు సార్, మేము తినట్టుంది మాకు నెక్స్ట్ వచ్చే వాళ్ళు తినాలి కదా. అందుకని నేను మొన్న మా మమ్మీ కూడా చెప్పిన సార్, మా మమ్మీ చేయమని రిపోర్ట్ చేసింది సార్.